రామ్ నారాయణ రామ్. మనిషి రామ్ నారాయణ రామ్ అనే పిలుపును ఇచ్చినప్పుడు అతను ఈ బ్రహ్మాండములో ఉన్న అన్ని జీవరాశులను పిలుస్తున్నట్టు అవుతుంది. ఈ లోకంలో అనేక దేవతలు ఉన్నారు, కాని వారందరినీ ఒకేసారి ఆరాధించడం సాధ్యం కాదు. అందుకే మహాగురు బాలక బ్రహ్మచారీజీ రామ్ నారాయణ రామ్ అనే బీజ మంత్రాన్ని బ్రహ్మాండానికే ప్రసాదించారు. దాని ద్వారా ప్రజలు ఈ మంత్రాన్ని జపించి బ్రహ్మాండంలోని అన్ని శక్తులను పిలవగలుగుతారు. ప్రజలు రామ్ నారాయణ రామ్ జపం చేస్తే దానివల్ల నాకేమి లాభం అనే ప్రశ్న ఎప్పుడూ వేయకూడదు. వారు లాభనష్టాలను చూడకుండా నిజమైన మనస్సుతో జపం చేయాలి. అలా చేస్తే మనస్సు, వివేకం ఉలిక్కిపడి మేల్కొంటాయి. కాళ్ల నుండి తల వరకు ఉన్న అన్ని చక్రాలు జాగృతం అవుతాయి. మనసు ఏ గ్రహానికి అయినా, ఏ ప్రదేశానికైనా వెళ్లాలనుకుంటే శరీరాన్ని వదిలి అక్కడికి వెళ్ళగలుగుతుంది. తిరిగి తన శరీరానికి కూడా రాగలదు. రామ్ నారాయణ రామ్ జపం వల్ల మీ చైతన్యం, వివేకం మేల్కొంటుంది. మంచి చెడుల మధ్య తేడా అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడైనా జపించవచ్చు. ఈ జపం ద్వారా డిప్రెషన్ దూరమవుతుంది. మనుషులు ప్రకృతి నియమాలను గౌరవించాలి, కానీ గ్రంథాల్లో రాసిన మాటలను నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని కూడా మనుషులే రాశారు. అవన్నీ మానవ నిర్మితమైనవే. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. మట్టిలో ప్రతి రేణువులోనూ, గాలిలో, నీటిలో, అన్నిటిలోనూ ఉన్నాడు. ప్రజలు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే రామ్ నారాయణ రామ్ అనే నామస్మరణ వల్ల వారి జీవితాల్లో గొప్ప మార్పు రావచ్చు. అందుకే రామ్ నారాయణ రామ్ అని నిరంతరం జపిస్తూ ఉండండి. మీ జీవితానికి ఒక కొత్త దిశనిచ్చండి. అక్కడ విజయమే, సంతోషమే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి చోట పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి. ప్రజలకు ఏది సరైందో, ఏది తప్పుడు అనేది అర్థం కావడం లేదు. మనిషి యొక్క ధర్మం అతని మనస్సులో, గుండెలో ఉంటుంది. అతను దానిని అనుసరించాలి. ఒక వ్యక్తి భోజనం చేసిన తర్వాత నిద్రకు వెళ్లే ముందు తన మంచంపై కూర్చుని ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానము ఒక విధంగా పూజే. మీరు మీరే అల్లా సేవకులు, మీరే దేవుడు. మీరే మిమ్మల్ని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని మీరు అడుగండి, నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నేను ఏమి తీసుకెళ్తాను. ధ్యానం చేయండి. అది మిమ్మల్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, జ్ఞానిని చేస్తుంది, శక్తినిస్తుంది. ఈ కాలంలో మనం రామ్ నారాయణ రామ్ అనే నామంతో కలిసిపోవడం అత్యవసరం. ఎందుకంటే మీ లోతైన జీవితాన్ని సరైన దిశలో నడిపించగల ఒకటే నామం, అదే రామ్ నారాయణ రామ్. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్ను ఆరాధించడం ప్రారంభించినప్పుడు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూస్తాడు. ఆ కొత్త దృక్పథమే మనకు కొత్త శక్తిని ఇస్తుంది. మన జీవితం విజయవంతంగా మారుతుంది.